వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవ్యాచార్య. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నవ్ డేస్ సోషల్ ప్లాట్ఫామ్స్ లో చాలా జరుగుతున్నాయండి. అండ్ అదే కాకుండా నిజ జీవితాల్లో కూడా అలాగే జరుగుతున్నాయి. కానీ మనుషుల మైండ్ సెట్ ఎలా మారింది? అది అబ్బాయిది కావచ్చు, అమ్మాయిది కావచ్చు, తల్లిదండ్రులది కావచ్చు. సూసైడ్ చేసుకునేంత వరకు మన థాట్స్ ఎందుకు వెళ్తున్నాయి? సో వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఈరోజు లైఫ్ కోచ్ రజిత మైనపల్లి మేడం ఉన్నారు. సో మేడం అడిగి అసలు వాటన్నిటి నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి, సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మనం బ్రేవ్ గా మన లైఫ్ లో అన్నిటిని ఎలా అచీవ్ చేయాలి, ఈ డిస్కషన్ ఈరోజు మేడంతో చేద్దాం. సో మేడం ని వెల్కమ్ చెప్పేద్దామా? మ్యామ్, రైట్ నౌ ఇప్పుడు ఆఫీసెస్ లో ఏం జరుగుతుంది అని అంటే, రీసెంట్ గా నేను చూసాను, ఇంకొక ఇష్యూ కూడా చూసాను. అమ్మాయిని కత్తిపోట్లతో ఇట్లా పొడి చేసి చంపేశారు. అంటే ఆ ఆలోచన ఎందుకు అనిపిస్తుంది? ఒకళ్ళేమో నేను ఫ్యామిలీ కోసం చనిపోవాలి కష్టపడలేక అని, ఒకళ్ళేమో తను నన్ను రిజెక్ట్ చేసింది, నేను తక్కువ అయిపోయాను అని ఏకంగా అమ్మాయినే చంపేశారు. ఎందుకు మేడం, ఎందుకు ఈ ఆలోచనలు? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ నేచర్. ఏంటి అంటే అబ్సెషన్ ని లవ్ అనుకోవడం. దిస్ అబ్సెషన్ ఈజ్ వాట్ ఈస్ థింకింగ్ ఏంటంటే నాకు కానీ అమ్మాయి ఇంకొకరికి వద్దు. అబ్సెషన్, అది అబ్సెషన్. ఇది వరకు ప్రేమలు ఎలా ఉండేవి అంటే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఎన్టీఆర్ సావిత్రిని అలా పాట పాడుతూ పంపించేసి ఎక్కడున్నా అమ్మాయి గారు నువ్వు హ్యాపీగా ఉండాలని పాడుతూ పంపించిన రోజులు. అప్పుడు కాలంలో ప్రేమ అది. ప్రేమ అంటే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండడం అనేది నా గోల్. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే నాతో ఉండడము ఇంపార్టెంట్. నాతో యూ బిలాంగ్ టు మీ, అంతే. ఐ ఓన్ యూ, ఓనర్షిప్ అంతే. లవ్ ఇస్ దే ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ అ ఓనర్షిప్. నేను మీద ఖర్చీఫ్ వేసుకున్నా, అర్జున్ రెడ్డి అదే చెప్పిండు కదా, అరే ఈ పిల్ల నాదిరా. ఆ పిల్ల అప్పటికి కన్సెంట్ కూడా ఇలా యువర్ పొజిషన్ నాది అనే ఒక ఫీలింగ్ వీళ్ళు డెవలప్ చేసేసుకుంటారు. అటువైపు నుంచి వచ్చే రిజెక్షన్ ఇన్సెన్సిటివిటీ, రిజెక్షన్ సెన్సిటివిటీ. నేను రిజెక్షన్ అంటే నేను తీసుకోలేను. హౌ షీ కెన్ రిజెక్ట్ మీ? ఆ రిజెక్షన్ చేసిన అమ్మాయి ఉండకూడదు. ఈగో, ప్రౌడ్. సో వీళ్ళకి ఏంటంటే ఈ స్ప్లిట్ పర్సనాలిటీ వాళ్ళ నేచర్ అయి ఉండొచ్చు. ఏది స్ప్లిట్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, లేకపోతే షార్ట్ టెంపర్, ఇంపల్సివ్ బిహేవియర్ ఉండొచ్చు. కొంతమందికి వాళ్ళు బిహేవ్ చేసిన తర్వాత అయ్యో నేను ఇలా చేశానంటారు, కొంతమంది నేను ఇలాగే చేశాను అని ఈగో. నీకు ఆ ఎండ్ అయిపోయిన తర్వాత, ఇన్సిడెంట్ తర్వాత బిహేవ్ చేసేది అది నువ్వు. జరిగేటప్పుడు ఉండేది చాలా మందిలో వేరియేషన్స్ ఉంటాయి సైకాలజీలో. వెన్ యూ డూ ఇట్, అయిపోయిన తర్వాత నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు అంటే ఆ టైంలో నీకేదో ఒక ఇంపల్సివ్గా ఆ టైంలో టేక్ ఓవర్ చేసింది అయిపోయింది. బట్ నువ్వు అది చేసిన దాన్నే నేను కరెక్ట్ చేసా అంతే కావాలి అన్నావు అంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ ఈగో ఆర్ నేను ఒప్పుకోను, నేను చేసిందే రైట్. మీరు అలాంటివి చాలా వేరియేషన్స్ చూస్తారు క్రిమినల్స్ చేసేటప్పుడు చాలా మంది. సో ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఏంటంటే దే ఓన్ ఇట్ అండ్ దే వాంట్ ఇట్. అండ్ వేరే వాళ్ళందరి ముందు కూడా ఆఫీస్ లో కూడా పరువు పోతుంది, వీడు చెప్పుకొని ఉంటాడు నేను ఇది అమ్మాయి నాది లేకపోతే ఏదో ఒకటి. సో ఆ అమ్మాయి రిజెక్షన్ చేసింది అంటే అందరి ముందు పరువు పోతుంది. సో ఇలా ఏదైనా కానీ ఈ అమ్మాయి నాకు లేనిది ఇంకెవరికి ఉండకూడదు అనే ఉద్దేశము. ఈ ఓనర్షిప్, లవ్ని లవ్ లాగా చూడకుండా అబ్సెషన్ లాగా చూడడము. ఈ లవ్ కంటే ఎక్కువ పొసెషన్ అనే దాని మీద నేను అనుకున్నది జరగాలి అనే ఒక యాటిట్యూడ్ కానీ చాలా డేంజరస్ కదా అది. అసలు అన్ని కత్తిపోట్లు పొడిచాడు అంటే ఆడపిల్లనిగా అసలు నాకైతే నిజంగా కూడా డైజెస్ట్ అవ్వట్లేదు అది వింటుంటే. అసలు ఏ రాక్షసుల మధ్యలో ఉన్నాము మనము అంటే. అట్లీస్ట్ నువ్వు పెళ్లి కాకపోతే మళ్ళీ వెంట తిరిగి బతిల్లాడుకొని అలా చేసింది ఒక ఎత్తు. జనరల్ గా నో అంటే నో అని అనుకునే రోజులకు వచ్చేసాయి. ఈమె కాకపోతే ఐశ్వర్య వచ్చింది అని చిరంజీవి చెప్పినట్టు అని అనుకునే రోజులు వచ్చాయి అనుకుంటున్నాము. ఇంకా ఇలాంటి వికృతమైన మనుషులు ఉన్నారు అంటే 100% ఇట్ ఈస్ అ పానికింగ్. నాకైతే చాలా బాధేసింది ఆ పిల్లది కానీ వాడి బిహేవియర్. ఇది చైల్డ్హుడ్ లో కూడా వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ బాటప్. సో బాటప్ ఎట్లా ఆడవాళ్ళని ట్రీట్ చేసిండ్రు, వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కన కానీ ఎలా పెరిగారు, వీటి మీద అన్ని ఆధారపడి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ ఎన్విరాన్మెంట్ లో ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు అండ్ సోషల్ మీడియాలో ఇలాంటి చూపించడము ఆడవాళ్ళను ఏదైనా. సో ఇలాంటివన్నీ వాళ్ళకు ప్రేరేపిస్తాయి. దట్ హార్మోన్స్ అన్ని అక్కడ సిచ్యుయేషన్ జరిగింది,
ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎవిడెన్స్ చూపిస్తున్నాయి. Yes. అండ్ ఇక్కడ మన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఇలాంటివన్నీ జరిగేవి వచ్చేస్తున్నాయి ఎస్ easy గా. కమాన్ యూ అంతే. క్యాన్ అంతే ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు, ఏంద్రా అదేంద్రా అంటాడు ఎవడో పక్కన, నీ ఫ్రీడమ్ అదేంట్రా నీకేంట్రా అసలు నిన్ను కాదండి అది ఎట్లా అంటదిరా అన్నాడు కథం. వీడికి లేకపోయినా వాడు ఆలోచన ఇస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ పీపుల్ విల్ బికమ్. అందుకనే యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 persons అరౌండ్ యూ అంటారు. సో నువ్వు ఎవరితో ఉంటావు, నేను మొన్న ఒక వీడియో చేస్తే అసలు ఎంత మంది అగ్రీ చేశారంటే యు నీడ్ టు హ్యావ్ ఎ బెస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అని, టు లాఫ్ విత్, టు క్రై విత్, టు గ్రో విత్. సో దిస్ ఇస్ హౌ యు నీడ్ టు. మీరు సక్సెస్ అంటే ఏంటంటే హ్యావింగ్ అ రైట్ పీపుల్ అరౌండ్ యూ, ఆటోమేటిక్ గా యూ విల్ ప్లేస్డ్ ఇన్ అ వెరీ బెటర్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మామ్ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ప్రేమ కోసం ఆ అమ్మాయిని చంపేశాడు. ఒక 2 మాటల్లో అసలు ప్రేమ అంటే ఏంటిదంటే మీరేం చెప్తారు? ప్రేమ అంటే నేను అంత పెద్ద ప్రేమ అనే దానికి ఆన్సర్ అమ్మా ఇట్స్ గివింగ్, ఓన్లీ గివింగ్, ఓన్లీ ఎక్స్పెక్ట్ చేయొద్దా? ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ కాదు, జస్ట్ గివ్, ఓన్లీ గివింగ్. ఓకే. ఆ గివింగ్ ఇచ్చేదే అసలు ఏమీ లేకుండా ఇచ్చేదే అమ్మ. అందుకే నాకు మీరు ప్రేమ అనగానే నాకు గుర్తొచ్చింది అమ్మ. సో ఎస్, అంటే తను యాక్సెప్ట్ చేయలేదు, తన జీవితాన్ని తనకు వదిలేయచ్చు కదా. ఆ అమ్మాయి ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటుంది. అదే కదా, ఆ తల్లిదండ్రులు ఎన్ని హోప్స్. ఒక పెట్టుకొని జీవితాన్ని కాదు అన్న మనిషిని అంతం చేసే అంత హక్కు ఎవరిస్తున్నారు మీకు? అదే రిజెక్షన్. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా డేంజరస్ అన్నట్టే కదా. నో అంటే ద మెంటాలిటీ. సో దట్ ఈస్ హౌ లవ్ ఈస్ ఆల్ అబౌట్ గివింగ్, లవ్ అబౌట్ ఇస్ ఎక్స్పీరియన్స్, లవ్ అబౌట్ ఫీలింగ్, లవ్ అబౌట్ మెమరీస్. ఇఫ్ యూ టాక్ అబౌట్ love between Annu and me, I have thousands of memories. So అసలు ఇంక నేను I can't define the love between Annu and me and Ammu and me. It's not only about love, is about husband and wife or girlfriend, boyfriend or friends. It's such a beautiful feeling. And I have a best friends, ఒక ఇద్దరు ముగ్గురు. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే ఐ కాంట్ టెల్, దట్ ఈస్ లవ్. దే ఆల్వేస్ గివ్ అన్కండిషనల్లీ. టైం వచ్చినప్పుడు ఐ గివ్ అన్కండిషనల్లీ. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ టైమ్ నీ మెసేజ్, నువ్వు ఫోను, నువ్వు నా, బట్ యూ థింక్ ఆఫ్ దెమ్. బిఫోర్ యూ థింక్ ఆఫ్ దెమ్ దే కాల్. అండ్ నీ వాయిస్ ఇని ఏంది డల్గున్నావు, దట్ ఈస్ లవ్. బిఫోర్ యూ సే సంథింగ్ దే ఫీల్ యూ, దట్ ఈస్ లవ్. బిఫోర్ నువ్వు అడగక ముందు నీకేమన్నా తెచ్చారు, నువ్వు తిన్నావా అని అడిగారు, దట్ ఈజ్ లవ్. దీస్ ఆర్ ద లవ్స్. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు తిన్నావా అని అడగటానికి అడగడం కాదు, నిజాయితీగా అడుగుతారు చూడు, తిన్నావా నువ్వు. నా మెయిడ్ ఉంది, నా మెయిడ్ రీసెంట్గా ఒక 2-3 months నాకు కంటిన్యూస్గా ఉండేవాళ్ళు. ఆమె పని చేసింది వెళ్ళిపోయింది, బట్ ఊరికే ఫోన్ చేసేది, అమ్మ తిన్నావా, నువ్వు తినో, పని చేసుకో అని. దట్ ఈజ్ లవ్. వై షీ కాల్స్ అని. నా దగ్గర ఇప్పుడు పని చేయట్లేదు, వేరే నేపాల్ వాళ్ళు ఉన్నారు, బట్ ఆమె కాల్ వచ్చేస్తుంది, వండేస్తుంది, నీకు ఏం తిన్నావా లేదా అని అంటది. ఆ పక్క వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఈగో క్లాషెస్ అవుతుంటాయి, ఈవెంట్ మధ్యలో వచ్చి. దట్ ఈస్ లవ్. లవ్ ఈజ్ ఎవ్రీవేర్. ఎవరిది లవ్ అంటే ఏం చెప్పలేము. నేను ఒక మల్లికాంబ అని ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళా, అక్కడ ఒక అమ్మాయి మాటలు చెవులకి ఏమి వినిపించావు, బట్ నన్ను చూసి ఇట్లా చేసింది. దట్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ సో ఎవ్రీవేర్. లవ్ని నువ్వు గ్రాబ్ చేయాలని, చంపాలని, బార్గెన్ చేయాలని, ట్రేడింగ్ చేయాలని, అట్ ద సేమ్ టైం దీని ఏమంటారు బాటర్ సిస్టమ్, నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తా. లవ్ ఇస్ నువ్వు ఇట్లా చూస్తుండే ఇట్లా చూడలేదు, నువ్వు ఇట్లా చూస్తలేవు, నేను ఇట్లా చూసినాక నువ్వు ఇట్లా చూస్తలేవు. That's not love. That's a trading and a barter system. Love is just feeling. It's experience. It's memory. This all is love. Yes. I think I've told in a different meaning, but that is my meaning. I don't know what is. Everybody has their own opinion about love, but my opinion is
చాలా ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ఏడిపించారు మేడం అసలు. You made me. బికాస్ I want to tell this. ఒక అమ్మాయి ఎక్కడ ఉన్నారు మీరు, వైజాగ్ ఎక్కడో, సుజాత అని నా కలిసిన ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ అక్క కూతురంట, తను నా ఫ్రెండ్. రజిత గారు ఇలా కలిసాము అంటే తనా కలిసింది, ఆవిడ ఏడిస్తే నేను ఏడుస్తా అని చెప్పిందంట టీవీలో చూసి. ఆవిడ ఏడిస్తే నేను ఏడుస్తా, అట్లా చాలా మంది చెప్పారు. అది లవ్. వాట్ యు ఆస్క్డ్ కదా, ఎస్ దట్ ఈజ్ లవ్. అండ్ ఎంత కష్టమైన పెయిన్ చాలా ఉన్నా నేను వచ్చి చేస్తున్నా చూడు, దిస్ ఈజ్ లవ్ టువర్డ్స్ దెమ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఛాలెంజెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పెయిన్, యూ జస్ట్ కమ్ ఫర్ అదర్ పర్సన్ లవ్. అదర్ పర్సన్ వాళ్ళకి ఇష్టం నువ్వు చేస్తే ఆ ప్రేమకి బానిస, దట్ ఈస్ లవ్. నేను అస్సలు ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు గ్యాదరింగ్స్కి, బట్ చాలా ప్రేమ, నువ్వు ఉండాలి అక్క, నువ్వు ఉండాలి అని పిలిచే వాళ్ళ దగ్గరికి మస్తు కష్టం అవుతుంది, యాంగ్జైటీ వస్తుంది, అన్నీ అవుతుంది. ఫంక్షన్స్ అన్నప్పుడు వర్క్కి ఐఎమ్ దేర్, బట్ వెళ్తా, ఎందుకంటే కష్టమైన భరిస్తా నీకోసం. అది ప్రేమ. సో నా కోసం పెళ్లికి గ్యారంటీ మామ్ నేను పిలవకపోయినా రావాలి. అందుకే అన్నాను, ఇది కదా అత్యాస, పిలవకపోతే ఎలా వస్తారా, నాకు తెలియాలి కదా డేట్ ఎప్పుడో. ఎట్లా అంటే మిమ్మల్ని చాలా ప్రేమతో పిలుస్తా. అదే అందుకే అన్నాను, అప్పుడే ఖచ్చితంగా చేస్తా.